పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఉగాది కానుక సాకారం అవుతున్న సన్న బియ్యం హామీ. పేదలు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో శ్రీకారం చుట్టబోతుంది. పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ గత సంవత్సరాలుగా హామీగా ఇస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోని కీలక హామీగా చేర్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఖరీఫ్లో క్వింటాలకు 500 రూపాయల అదనపు బోనస్ చెల్లించి రైతుల నుంచి 24 లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది. వాటిని మిల్లింగ్ చేయించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పంపిణీ చేయనుంది. సన్న బియ్యం పంపిణీ ద్వారా ఏటా 28 కోట్ల అదనపు భారం పడుతుందనేసి సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. ప్రతి రేషన్ లబ్ధిదారుకు 6 కిలో చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సన్న బియ్యం ప్రయోజనం లభిస్తుందనేసి జనవరిలో జారీ చేసిన 1,00,000 పైచీలు కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో నమోదైన లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2,82,00,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులు కొలికి వచ్చాక మొత్తం కార్డుల సంఖ్య దాదాపు కోటికి రేషన్ కార్డుల సంఖ్య దాదాపుగా కోటికి చేరుతుందనేసి, లబ్ధిదారుల సంఖ్య 3,10,00,000కు చేరుతుందనేసి, వీరందరికీ నెలకు 1,80,000 టన్నుల వరకు బియ్యం అవసరం అవుతాయని, అంటే 1,80,000 టన్నులు అవసరం అవుతాయని, సన్న బియ్యం పంపిణీకి ఏటా అదనంగా 28 కోట్ల భారం పడుతుందనేసి ప్రభుత్వం తెలుపుతుంది. అలాగే పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దొడ్డు బియ్యం పంపిణీకి ఏటా 10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇది ఒక కిలోకు 60 రూపాయల వరకు ఉంటుంది. ఈ బియ్యాన్ని అత్యంత నిరుపేదలు మాత్రమే తింటున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలు బయట కిలోకు 8 నుంచి 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. తర్వాత అవే బియ్యం రీసైక్లింగ్ అవుతూ హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, దుకాణాలకు చేరుతున్నాయి. కొందరు గ్రామాల్లో బియ్యం సేకరించి నేరుగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం దళారులు, అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుంది. ఇకపై ఈ ప్రక్రియకు అడ్డుకట్ట పడుతుందనేసి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవారి ఆకలి తీర్చడానికి 10,665 కోట్ల ఖర్చు అవుతుందనేసి సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ఇది ఒక కిలోకు 40 రూపాయలు చొప్పున దొడ్డు బియ్యం పడుతుంది. కానీ అత్యంత పేదవారు మాత్రమే బియ్యాన్ని తింటున్నారు. మిగతా వర్గాలు, మధ్యతరగతి, ఎగువ మధ్య కుటుంబాలు దీన్ని బహిరంగ మార్కెట్లో 8 నుంచి 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. అయితే దళాల్లో ఈ బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి కొందరు టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, రెస్టారెంట్లకు తిరిగి అమ్ముతున్నారు. అయితే దీని ద్వారా ఇలా అమ్మడం ద్వారా దీని ద్వారా దళాల్లో వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారనేసి, అది డబ్బులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుందనేసి, ఇకపై ఈ ప్రక్రియకు అడ్డుపడే అవకాశం ఉందనేసి అధికారులు చెప్తున్నారు. ఒక పేద కుటుంబం నలుగురిలో ఒక్కరికి 6 కిలో చొప్పున, అంటే నెలకు 20 కిలోల దొడ్డు బియ్యం వస్తుంది. దాన్ని కిలోకి 10 రూపాయలు అమ్మేస్తే దాన్ని తిరిగి 50 రూపాయల చొప్పున 24 కిలోల సన్న బియ్యం కొంటున్నారు. అమ్మిన బియ్యానికి 200 వస్తే కొన్న బియ్యానికి 1,200 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే కుటుంబం నెలకు 960 రూపాయలు, ఏడాది 11,520 రూపాయలు భారం పడుతుంది. ఒక వ్యక్తిపై భారం 280 రూపాయలు. అలా రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులు దాదాపు 80% మంది దొడ్డు బియ్యాన్ని విక్రయించి సన్న బియ్యం కొంటున్నట్లు అధికారులు అంచనా వేశారు. దీనికోసం ఇతర అవసరాలను, ఇంటి ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇకపై వారి సమస్యకు తీరనుంది. సన్న బియ్యం పంపిణీతో రాష్ట్రంలోని నిరుపేదలకు ఆహార భద్రత లభిస్తుంది. దేశంలోనూ ఇంతకు మించిన మంచి పథకం మరొకటి లేదు అని సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేస్తాను. దొడ్డు బియ్యాన్ని 80% మంది లబ్ధిదారులు తినకపోవడంతో అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇదే విషయాన్ని ఆహార భద్రతపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలోనూ వివరించారు. అందుకే దీని తెలంగాణలోనూ ప్రజాప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రంలో కూడా ఉచిత సన్న బియ్యం పంపిణీ లేదు. రేషన్ దుకాణాల త్వరలో నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తామనేసి, డీలర్లకు కమిషన్ పెంపే ఆలోచన లేదనేసి, డీలర్లు వాళ్ళకున్న స్థలంలో చిన్న మార్ట్ లాగా నిర్వహించుకోవచ్చు అనేసి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అది ఇవాళ ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నల్గొండ జిల్లా హుజూర్నగర్లోని ఈ పథకం ప్రారంభం కానుంది.
సో దీనివల్ల ఏమవుతుందంటే దొడ్డ బియ్యం దళారుల చేతికి వెళ్ళి దళారులు ఆర్థికంగా ప్రయత్నాలు వేల కోట్లు వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి మాత్రం కిలోకు 40 రూపాయల భారం పడుతుంది, కానీ ప్రజలకు అది ఏ విధంగా కూడా ఉపయోగపడట్లేదు అనేసి తెలంగాణ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనేసి నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే అంటే ఇలా ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఒక్క మనిషికి 6 కిలోల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి పంపిణీ చేస్తామనేసి ప్రభుత్వం తెలిపింది. దీనికి ఈ పథకం అమలు చేయడంలో ఏటా 28 కోట్ల అదనపు భారం పడుతుందనేసి ప్రభుత్వం తెలుపుతుంది. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.